హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. చూసారా, టైం 7:30 అవుతుంది. నేనైతే ఇప్పుడే లేచాను. మా పిల్లలు మా వారైతే ఇంకా లేవలేదు. ఇక్కడ మా నాన్న అయితే మేము లేచేసరికి చక్కగా పాలు తీసుకొచ్చారు. ఇంకా మేము లేచామనేసి ఇంకా వేడి నీళ్ళు అయితే ఇక్కడ మరగబెడుతున్నారు స్నానాలు చేయడానికి. సో మా హస్బెండ్ కూడా అప్పుడే లేచి బయటకు వచ్చారు. యాక్చువల్లీ భోగి అంటే తెల్లవారుజాము లేచి భోగి స్నానాలు అది చేస్తారు, కానీ మనకంత మంచి అలవాట్లు అయితే లేవు అస్సలు. మ్యాక్సిమం వీలైనంత వరకు అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే లేట్గానే లేస్తాను నేనైతే. ఇదే మా ఇల్లు. పెయింట్లు వేయించడానికి చూసాం, కానీ సంక్రాంతి ముందు అయితే వర్కర్స్ ఎవరికి ఖాళీ లేదంట. సో అందుకే ఇల్లు అయితే అలా ఉంది. సో తెల్లవారుజాము ఏంటంటే మా నాన్న వాళ్ళు ఇక్కడ భోగిమంట అయితే వేశారంట. అది చూడడానికి అనేసి వెళ్తున్నాం. ఇదంతా మా ఇంటి ముందు ఉండే ఖాళీ ప్లేసు. మా గేదెలు చూసారా, సన్ రైజ్ ఎంత క్లియర్గా ఉందో. ఇలాంటివన్నీ మిస్ అవుతాం మేము ఇక్కడ ఉంటే. ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ. సో ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేస్తుంది. మా పెద్దోడికి అయితే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్, కానీ చిన్నోడైతే దాన్ని చూసి చాలా ఇదేంటి ఇలా ఉందన్నట్టు పెట్టాడు ఫేస్. ఇంకా వాడికి అసలు నచ్చవు ఇలాంటివి. ఇంకా తర్వాత మాకు రీసెంట్గా పుట్టిన బుజ్జి దోడికైతే ఇక్కడ మా నాన్న స్నానం చేస్తున్నాడు కుంకుడుకాయతో. కొంచెం ఎండ వచ్చిన తర్వాత, అంటే చలిగా ఉన్నప్పుడు అయితే తట్టుకోలేదనేసి. చూసారా ఎంత బాగుందో అది. బాయ్ కానీ గర్ల్ కాదు. సో తర్వాత వచ్చేసి వెన్నది భోగి స్పెషల్స్ అంటే మేమైతే అత్తేసారి అంటాం. అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో బియ్యం అలాగే పప్పు తీసుకుని ఇంకా కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే అత్తేసారి రెడీ అయిపోద్ది. దాంట్లోకి ఏంటంటే ఇది పచ్చి పులుసు. దీంట్లో ఎలాంటి ఆయిల్ కానీ తాలింపు కానీ అసలు స్టవ్ వెలిగించకుండా అయిపోయే వంట ఇదైతే. దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే కొంచెం బెల్లం నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మేమందరం అయితే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాం. ఇక్కడ మా వారు ఏంటంటే మా పెద్దోడికి ఎలా తినాలో చెప్తున్నారు. వాడికి కూడా బాగా నచ్చింది. ఇంకా తర్వాత మేమైతే మా హస్బెండ్కి కాల్ చేసి బీచ్కి తీసుకెళ్ళమని అయితే అడిగాము. యాక్చువల్లీ ఏంటంటే సంక్రాంతికి కానీ కనుమక్కని వెళ్తారు బీచ్కి, కానీ నేను ఏంటంటే సరదాగా తీసుకెళ్ళమంటే ఇంకా తీసుకెళ్లారు. మా చిన్నగాడైతే పడుకున్నాడు. మాకేంటంటే వాకబుల్ డిస్టెన్స్ అయ్యి ఒకప్పుడు ఇదంతా గ్రీనరీ ఉండేది, చాలా తోటలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు మా ఏరియా కూడా చాలా కమర్షియల్గా డెవలప్ అయిపోయింది. ఇంకా అన్ని హ్యాచరీస్ అని కోళ్ళ ఫారాలు ఇలాంటివన్నీ వచ్చేసాయి. సో నేనైతే అక్కడ మీకు శివాలయం చూపిద్దాం అనుకున్నాను, కానీ సంక్రాంతి కదా అందరూ అక్కడ గేమ్స్ అవి ఆడుకోవడం, మొత్తం యూత్ అంతా అక్కడే ఉన్నారు. ఇంకా అందుకనేసి మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీయించుకున్నాం. మా పెద్దోడికి ఏంటంటే బీచ్ అంటే అస్సలు భయం ఉండదు. పిల్లలు ఇద్దరు అంతే. సో ఇద్దరిని తీసుకొస్తే కంట్రోల్ చేయలేమనేసి, పైగా భోగి రోజు కాబట్టి ఎవరు ఉండరు, అసలు ఎవరు లేరు కూడా, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడైతే వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్ నది చూసి. తర్వాత ఇక్కడైతే కొన్ని గప్పలు ఉంటాయి కదా బీచ్లో, అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. మా పెద్దోడైతే మ్యాక్సిమం వాడికి కనిపించే ప్రతిదీ తెచ్చి నాకు వాళ్ళ నాన్నకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకురాకపోతే బాగోదేమో అన్నట్టు తీసుకొచ్చారు ఇక్కడికైతే. ఎందుకంటే ఇయర్ అంతా మాతోనే ఉంటారు, మేము చెప్పినట్టు వింటారు, మమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తారు. కానీ సంక్రాంతి టైంలో మాత్రం అస్సలు మంచి అవైలబుల్గా ఉండరు. చాలా చేస్తారు సంక్రాంతికి అయితే. ఇంకా అసలు టైంకి తిండి ఉండదు, పడుకోరు. సో అక్కడ ఉన్న గవ్వలన్నీ మేమైతే కలెక్ట్ చేసుకున్నాం. దీంతో ఏమేమి డిఐవైస్ చేయొచ్చో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా మా హస్బెండ్ ఎంత డల్గా ఉన్నారో, ఏంటిది మాకు అన్నట్టు. సో ఇక్కడైతే ఇంకా మేము అలాగా కాసేపు అటు ఇటు తిరిగాం బీచ్లో. మా పెద్దోడు నేను అయితే చక్కగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. మా వాడైతే ఇంకా అస్సలు ఆగట్లేదు. ఇంకా తీసుకుందాం మమ్మీ అనేసి ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు. సో ఇంకా ఆ తర్వాత అయితే కాసేపు కొన్ని ఫొటోస్ తీయించుకుని ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఒకప్పుడు ఏంటంటే మా బీచ్ దగ్గర చేపలు అవి ఎక్కువగా పడేవి, కానీ ఇప్పుడు కూడా మాకు అన్ని ఫ్యాక్టరీస్ హ్యాచరీస్ అయిపోవడం వల్ల మొత్తం సీ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. మేమేంటంటే అప్పుడే చాలా ఫ్రెష్ అన్నమాట, ఇలా పడిన చేపలు అలా తెచ్చుకొని వండుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మేము కూడా బయట వేరే ఊరు వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. మా ఏరియా అంతా కూడా చాలా పొల్యూట్ అయిపోయింది పాపం. ఇంకా చేపలు పట్టే వాళ్ళు కూడా ఇంకా ఆ పనిని వదిలేసి వేరే పనులకైతే వెళ్ళిపోతున్నారు ఇంకా జీవనాధారం కోసం. మొత్తం అటు సైడ్ ఏరియా అంతా కూడా సెజ్జలుగా కన్సిడర్ చేస్తారు. సో అందుకనే చాలా ఫ్యాక్టరీస్ అయితే వచ్చేసాయి. ఇంకా ఏంటంటే వాటిని ఆపగలిగే శక్తి సామాన్యుల చేతిలో అయితే ఉండదు కదా. సో ఏంటంటే మా పెద్దోడు చూసారు, ఇక్కడ అన్ని బైక్లో దాన్ని తుడిచే క్లాత్ ఉంటే దాంట్లో అన్నీ ఒక మూటలో కట్టుకున్నాడు. వాటితో ఏం చేస్తాడో మరి. ఇక్కడ ఇంకా మా వారైతే రిటర్న్ అవ్వడానికి వాడికి ఏవేవో కొన్ని మంచి మాటలు అయితే చెప్తున్నారు. మళ్ళీ వెళ్ళి జాయిన్ అయిపోవాలి కదా అక్కడ. సో ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే పిల్లలు భోగిమంట అని చెప్పేసి అడుగుతున్నారు అనేసి ఇంకా మా నాన్న అయితే మళ్ళీ మా కోసం భోగి రోజు నైట్ వేసింది. ఇది నైట్ 6:30 అవుతుంది. ఇంకా మా వాడి ఫ్రెండ్స్ అందరం, మా మావయ్య వాళ్ళ అమ్మాయి, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ వచ్చి సో కాసేపు అయితే అలా భోగిమంట దగ్గర అయితే మేము అందరం కలిసి అయితే ఎంజాయ్ చేస్తాం. మా పెద్దోడైతే ఇంకా మరీను, వీడికి ఏదైనా, మా చిన్నగాడైతే ఇంకా ఆ వేడికి తట్టుకోలేకపోయాడు. వాడు ఎండనైతే అస్సలు తట్టుకోలేడు. ఇంకా నేను, మా అమ్మ, మా నాన్న, మా మామయ్య వాళ్ళ అమ్మాయి, పిల్లలు, అన్నయ్య వాళ్ళ అమ్మాయి అందరం కలిసి కాసేపు భోగిమంట దగ్గర అయితే చలి కాచుకున్నాం. అప్పటికే 7:30 అంత అయిపోయింది టైం అయితే. మా పెద్దోడికి ఎంత ఇంట్రెస్టో, చిన్నోడు ఇలాంటివి అస్సలు తట్టుకోలేడు. సో ఇదండి మా భోగి వ్లాగ్. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.